కష్టపడితే. బయట ఫుడ్ తినకండి ఫ్రెండ్స్, ఇలా మాకులాగా కష్టపడి ఇంట్లో ఇలా వండుకోండి. అవునండి, మా ఇంట్లో ఎన్నున్నా సరిపోవండి, అలా వండుతూనే ఉంటారు. మా ఇంట్లో ఎన్ని ఉంటే సరిపోను. చూపిస్తాను ఉండండి 1 మినిట్. ఓ పక్కన గోర్మిటీలు ఉన్నాయి, ఒక డబ్బాలోనేమో అరిసెలు ఉన్నాయి, ఒక డబ్బాలో సిన్నుండలు ఉన్నాయి. సిన్నుండలు అయిపోతున్నాయండి. చేపల కూర గొంతులో వచ్చింది చూసారా. సున్నుండలు కూడా ఉంది, సున్నుండలు కూడా చెయ్యాలి. నెయ్యి ఉంది, సున్నుండలు కూడా ఉంది, గోరుమిటీలు మా అమ్మ చేసి పంపించింది ఇవన్నీ. అయినా సరే ఇవాళ ఏంటవి పప్పు చెక్కలు వండింది మా అమ్మాయి. ఇంకా ఏం ప్లాన్ చేస్తుందా పిండి వంటలో? సంక్రాంతి కూడా కాదు ఇప్పుడు, కొన్ని సంక్రాంతి అయితే ఇంక పిండి వంటలు ఉన్నా ఒక ఆలోచించాలి. ఎప్పుడు సంవత్సరంలో 365 రోజులు అలా ఉండాలి. అలా ఇంట్లో నిండా డబ్బాల నిండా ఉండాలా? అది తినేస్తారు. అది పట్టదా? మూత ఎలా పెడతా? ఐటమ్ చాలు, చిన్న డబ్బాల బాక్స్లు అయ్యి కనవేసి. నేను చెప్పానా? సరే ఫ్రెండ్స్, ఇదండి మా ఇంట్లో పరిస్థితి. నిత్య కళ్యాణం పచ్చదన్నం. మేము చాలా రిచ్ అంటే డబ్బులు ఉండడం కాదండి, ఇలా వండుకొని తినడం కష్టపడి. డబ్బులు ఉన్నా లేకపోయినా బయట ఫుడ్ తినకుండా ఇలా ఇంట్లో ఫుడ్ తినడం చాలా రిచ్. ఏది కావాలితే అది వండుకొని తినాలి ఓపికగా, కష్టం లేకుండా.